29 వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 29 వచనం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను ఎండునైనను రాతినైనను అలంపకూడదు. బాగానండి, మన దేవుడు అక్కడ దేవత్వము అన్న దగ్గర వాడిన పదమే ఇందాక మనం మాట్లాడుకున్నాం, గాడ్ యాక్ట్. అంటే ఏం దేవత్వం అంటే అక్కడ కాంటెక్స్ట్ ఏం జరుగుతుంది? గ్రీకులు, మధ్య ఆసియా ప్రజలు చాలా మంది దేవతల్ని దేవుళ్ళని ఆరాధిస్తున్నారు. అలాంటి టైంలో పౌలు గారు వాడిన పదం ఏంటంటే, మన దేవుణ్ణి గుర్తుపెట్టుకుని, మన దేవుళ్ళు అంటే మనం నమ్ముతున్న దేవుడు బహుదేవుళ్ళు, అంటే బహుమంది దేవుళ్ళు కాదు. మన దేవుడు దేవత్వం, అంటే ఆయన ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడ దేవుడి దగ్గర పోయి చూస్తే ఆ ఒక్క దేవుళ్ళో బహుళత్వం ఉంది అంటున్నాడు. బహుమంది దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. కన్ఫ్యూజ్ అవ్వకండి, బహుమంది దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడి దగ్గరికి నువ్వు దేవుడివే. అసలు ఏంటి నువ్వు దేవుడు అంటే ఆయన దగ్గరికి పోతే ఆయనలో వ్యక్తిత్వాలు ఉన్నాయి.